మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, నీతిమంతులు సింహము వలె ధైర్యంగా నుందురు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 1వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుని విశ్వసించి నిరీక్షణ కలిగి సాగిపోతున్న వారు నిజముగా సింహపు పిల్లలే. ఆ పరిశుద్ధుని దాపున ఉన్న వారందరూ నీతిమంతులే. ఆయన ద్రాక్షావల్లి అయితే ఆయన రక్తంతో ముడిపడిన తీగలము. సింహము పిల్లలైన ఆకలి కొనును, కానీ ఆయన పిల్లలు ఏ మాత్రము ఆకలి కొనరు, కొదవ ఉండదు. ఆయన పిల్లలు శ్రమ, హింస, లేమిలో, శోధనలో ఉన్నప్పటికీ భయపడక ధైర్యంతో మన నిరీక్షణ సిగ్గుపరచనీయడు అని ఒక సైనికుని వలె ఆ ముందున్న వాటిని పొందుకోగలగమని హల్లెలూయా ధ్వనులతో ఉత్సాహంతో సాగిపోతూ ఉంటారు. అస్థిరమైన ఈ లోకంలో ఉన్నప్పటికీ పరలోకంలో స్థిరమైన వాటిని పొందుకోవడానికి క్రీస్తునందు ఇచ్చిన రక్షణలో జాగృతి కలిగి నిద్రమత్తులై ఉండకుండా వెలుగు సంబంధులుగా ఉంటూ అనేకుల ఎదుట సాక్షులుగాను జ్యోతుల వలె కరిగిపోతూ ప్రకాశించుతూ యేసును చేరుకోవడానికి ఆత్మీయ సిద్ధపాటే పరిశుద్ధాత్మ క్రియ. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలనైనా. ఈ ఉదయకాలముల మమ్మల్ని సురక్షితంగా మమ్మల్ని లేపినందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నిజంగానైనా తండ్రి, ఈరోజు ఎంతమంది బిడ్డలు చూడలేని బిడ్డలు ఉన్నారో యేసయ్య. మమ్మల్ని ఎత్తనైనా తండ్రి, నేను నిన్ను స్తుతించుకునే సమయం, నిన్ను ప్రార్థించుకునే సమయం మా అందరికీ నువ్వు దయచేసినందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు స్తుతి స్తోత్రం నైనా. నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వేలాది స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, నీతిమంతులు సింహం వల్ల ధైర్యంగా నుంతురు అంటున్నావు నేను. నిజంగా స్తోత్రం నైనా తండ్రి. నిజంగా నీతిమంతులు సింహం వల్లే ఉంటారు యేసయ్యనైనా తండ్రి. కానీ ఈ లోకం పాపంతో కూడిపోయినది యేసయ్య. నీ వైపు చూడడం లేదు యేసయ్యనైనా తండ్రి. ఎంతోనైనా తండ్రి, ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, అసూయలునైనా తండ్రి, ఎంతో పాపంతో కూడుకొని ఉన్నది యేసయ్యనైనా తండ్రి. నీ వైపు నిజాయితీగా మేము చూడడం లేదు యేసయ్యనైనా తండ్రి. ఇప్పుడు ఈ రోజు నుంచి నైనా తండ్రి, మా హృదయ తలంపులు మార్చివేస్తామని అడుగుచున్నాను యేసయ్య. మాలో ఏ పాపములు ఉన్నాయో అవన్నీ కడిగి వేసే యేసయ్య. ఈ రోజు నుంచి అయినా తండ్రి, మాకు కొత్త జీవితాలను మాకు దయచేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. తెలిసి తెలియక చేశామోనైనా తండ్రి, మా పాపాలన్నీ క్షమించునైనా తండ్రి. నేను నీ రక్తంతో కడిగి వేసేయనైనా తండ్రి. నీకు నిజంగా మా కోసం నువ్వు సిలువలో రక్తాన్ని చిందించిన యేసయ్యా, నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇప్పుడు ఈ క్షణమేనైనా తండ్రి, మా పాపాలన్నీ నైనా తండ్రి కడిగి వేసి నీ వైపు మమ్మల్ని నడిపించుకో యేసయ్య. నీకు స్తోత్రం. నీతిమంతుల వలె మేము మమ్మల్ని నడిపిస్తామని అడుగుచున్నాను యేసయ్య. ఎవరు ఏ పాపాలు చేసి ఉన్నారో నైనా తండ్రి, ఇప్పుడేనైనా తండ్రి అవన్నీ తొలగించి వేసేనైనా తండ్రి. బిడ్డలలో మారు మనసుని కలగజేసి అనైనా తండ్రి. నేను చేస్తున్న పని తప్పు, నేను వెళ్తున్న దారి తప్పు అని బిడ్డలు తెలుసుకునేలాగా నడిపించి వేసి. నీకు స్తోత్రం నైనా. ఇన్ని సంవత్సరాల నుంచి నా జీవితంలో మార్పు రాలేదు, ఇప్పుడు నుంచి నేను మార్పు నా జీవితంలో రావాలి అని బిడ్డలు తెలుసుకునేలాగా నువ్వు నడిపిస్తావు అడుగుచున్నాను యేసయ్య. నేను నిజంగానైనా తండ్రి, పదే పదే నువ్వు హెచ్చరిస్తున్నావు మమ్మల్ని నైనా తండ్రి. అది మేము పక్కకు పెడుతున్నాం నైనా తండ్రి. ఇప్పటికైనా మేమైనా తండ్రి, మా కనువిప్పు దయచేసి నీ వైపు మమ్మల్ని నడిపించుకొనైనా తండ్రి. ఏమి చేస్తున్నామోనైనా తండ్రి, ఏ దారిలో వెళ్తున్నామోనైనా తండ్రి, ఎలాంటి కుట్రలు కుతంత్రాలు మేము పడుతున్నామో యేసయ్యనైనా తండ్రి, అవన్నీ నుంచి మమ్మల్ని విడుదల దయచేసి నువ్వేనైనా తండ్రి మమ్మల్ని నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీతి మంతుల వల్లైనా మమ్మల్ని నడిపించి యేసయ్య. నీకు స్తోత్రం నైనా తండ్రి. నువ్వే అన్నావు, నేను దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు నైనా తండ్రి. నైనా తండ్రి, ఇంకా నైనా తండ్రి నీ వైపుకు మమ్మల్ని నడిపించి నైనా తండ్రి. నేను యేసయ్యా, ఎన్నో మా నోటి మాటలతో అనేక మంది బిడ్డలు బాధ పెడుతున్నాం యేసయ్యనైనా తండ్రి. అనేక మందిని మేము నేను బిడ్డలు ఎంతో మందిని నైనా తండ్రి దూషిస్తున్నాం నైనా తండ్రి, అవమానపరుస్తున్నాం నైనా తండ్రి. ఎన్నో నేను మోసాలు చేస్తున్నాం నైనా తండ్రి. అవన్నీ మా నోటి నుంచి ఆ మాటలు రాకుండా యేసయ్య మమ్మల్ని శుద్ధి చేస్తామని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నైనా. ఎవరెవరి ప్రార్థన వింటున్నారో ఆ బిడ్డలో మారు మనసును కలగచేయి యేసయ్యనైనా తండ్రి. యేసు స్వామి, నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా నేను తండ్రి, ఎవరెవరి రాత్రి కానీ ఈ ఉదయకాల సమయంలోనైనా తండ్రి, ఎవరు ఏ ఇబ్బందులతో కుమిలిపోతున్నారో యేసయ్య, దాని నుంచి విడుదల దయచేసి. నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి, ఈ ఉదయకాల సమయంలోనైనా తండ్రి, ఎవరెవరు పని పాటలకు వెళ్తున్నారో నైనా తండ్రి, వాళ్ళు చేరవలసిన ప్రతి గమ్యస్థానం నువ్వు చేరవేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను వాళ్ళ డ్యూటీలు అయిపోయేంత వరకు నైనా తండ్రి, తిరిగి ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదలలో ఉంచుకో యేసయ్య నైనా తండ్రి. నేను ఈ ప్రార్థనను బిడ్డలు వినేలాగా నేను మోకరించి వాళ్ళు కూడా
నాతో పాటు ఏకీభవించేలాగా బిడ్డలు నడిపించి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఎవరు ఏ సమస్యలతో, ఎవరు ఏ కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నేను తండ్రి, ఎవరు నేను తండ్రి సైతాన్ వల్ల పీడింపబడుతున్న బిడ్డల నుంచి విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా నేను తండ్రి. ఎవరు నేను తండ్రి ఏ అనారోగ్యాలతో బాధపడుతున్నారో నేను తండ్రి, విడుదల కోసం ఎదురు చూస్తున్నారో యేసయ్య, దాని నుంచి విడుదల దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్ హల్లెలూయా యేసయ్య నేను తండ్రి, వాళ్ళకి విడుదల దయచేయి నేను తండ్రి. ఎవరు నేను తండ్రి నేను ఉద్యోగాలు లేక కుమిలిపోతున్నారో నేను తండ్రి, వాళ్ళ బిడ్డలకి నేను ఒక ఆదరణ దయచేయి. ఆ బిడ్డలకి నేను తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు నేను తండ్రి, ఆ బిడ్డలకి నేను తండ్రి నీ కృప, నీ కనికరం ఆ బిడ్డల మీద చూపించి నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. గర్భఫలం లేక నేను తండ్రి బిడ్డలు నేను తండ్రి ఎన్నో అవమానాలు ఎన్నో ఎదుర్కొనుచున్నారు యేసయ్య. ఆ బిడ్డలని కనికరం చూపించి నేను తండ్రి గర్భఫలాన్ని ఆ బిడ్డలకు దయచేయి యేసయ్య నేను తండ్రి. నేను మంచంలో ఉండి, నేను హాస్పిటల్లో ఉండి, నేను లేలేని స్థితిలో ఉన్నారో యేసయ్య, ఆ బిడ్డలకు విడుదల దయచేయి యేసయ్య నేను తండ్రి. ఆ బిడ్డల పాపాలను క్షమించి నేను తండ్రి నీ రక్తంతో కొంత నేను ఆ బిడ్డ శరీరం నేను ప్రోక్షిస్తామని అడుగుచున్నాను యేసయ్య నేను తండ్రి. ఎవరెవరు నేను తండ్రి నీ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డని ముట్టుతామని, ప్రతి బిడ్డ సమస్యను విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నువ్వే ఆ బిడ్డలకు తోడుగా అండగా ఉంటామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.